మీ డాక్యుమెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయా, హెడ్డింగ్స్ నీట్గా రావట్లేదా, ఫొటోస్, టేబుల్స్ ఆర్ పేజ్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, యాడ్ చేసిన తర్వాత దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ MS Wordలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ MS Word లెర్నింగ్ 20 days 20 reels ఛాలెంజ్. డే 1లో అసలు MS Word అంటే ఏంటో చూసాం. ఇవాళ MS Wordని పవర్ఫుల్గా మార్చిన ఫీచర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. MS Wordలో రిబ్బన్స్, ట్యాబ్స్ అండ్ కమాండ్స్ ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. సో మనకు కావాల్సిన టూల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్మాటింగ్ అండ్ స్టైలింగ్. సపోజ్ మీ అసైన్మెంట్ ప్లెయిన్గా ఉంది, దాన్ని ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నారు. ఫోంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ ఫోంట్ కలర్ ఇవన్నీ యూస్ చేసుకొని మీ డాక్యుమెంట్ని అట్రాక్టివ్ వేలో ప్రజెంట్ చేయొచ్చు. మీ అసైన్మెంట్ మార్క్స్ కోసం కంటెంట్ ఇంపార్టెంటే, బట్ మోర్ ఓవర్ ప్రజెంటేషన్ మచ్ ఇంపార్టెంట్. మీ డాక్యుమెంట్ టైప్ చేసే ముందు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయా? డోంట్ వరీ, దీనికోసం MS Wordలో బెస్ట్ ఫ్యూచర్ ఉంది. MS Wordలో స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెక్ అనే ఫీచర్స్ మీ డాక్యుమెంట్లో మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. మీ అసైన్మెంట్ని సబ్మిట్ చేసే ముందు వన్స్ ఈ ఫీచర్స్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డాక్యుమెంట్లో ఇమేజెస్ని యాడ్ చేయాలా, మార్క్స్ టేబుల్ని క్రియేట్ చేయాలా, డయాగ్రామ్స్ ఆర్ ఫ్లో చార్ట్స్ని యూజ్ చేయాలా? MS Word యూజ్ చేసుకొని మీరు మీ డాక్యుమెంట్లో ఫొటోస్, షేప్స్, టేబుల్స్ అండ్ స్మార్టర్ లాంటివి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ ఆర్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్ని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుందా? అయితే MS Wordలో ఒక ఫీచర్ ఉంది, టెంప్లెట్. ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మీరు రెడీమేడ్గా మీ రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లాంగ్ 100 pages డాక్యుమెంట్లో సేమ్ వర్డ్ మల్టిపుల్ టైమ్స్ మిస్టేకెన్గా రిపీట్ అయిందా? దాన్ని మీరు మాన్యువల్గా చేంజ్ చేస్తారా? అవసరం లేదు. MS Wordలో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఫీచర్ ఉంది, దాన్ని యూజ్ చేయండి. మీ కాలేజ్లో 100 సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలి అనుకోండి. ప్రతిసారి మీ డీటెయిల్స్ని మాన్యువల్లీ టైప్ చేస్తారా? నో నీడ్. MS Wordలో మెయిల్ మెర్జ్ యూజ్ చేసుకొని మల్టిపుల్ పర్సనలైజ్డ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయవచ్చు. అలానే MS Wordలో పేజ్ లేఅవుట్, ప్రింట్, ఎక్స్పోర్ట్ అండ్ సేవ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో MS Word అనేది జస్ట్ టైపింగ్ కోసమే కాదు, ఇట్స్ అన్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. సో ఫైనల్లీ MS Wordలో ఫీచర్స్ అన్నీ ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన టూల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ MS Word. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫీచర్స్ని రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. సేవ్ దిస్ రీల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.